అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ రోజు రైతులు ఇక్కడ ఎజిటేషన్ చేయడం గురించి రావడం జరిగింది. అయితే కలెక్టర్ సార్ తో మాట్లాడాను. సార్ వస్తున్నారు అంటే ట్యూస్డే ఆర్ వెన్స్డే కంపెనీ మేనేజ్మెంట్ తోటి ఫార్మర్స్ ని కూర్చోబెట్టి, అంటే సార్ ట్యూస్డే అనే చెప్పారండి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడి బుధవారం అన్నారని చెప్తాను. అంటే వాళ్ళ డిమాండ్స్ కొన్ని ఉన్నాయి. అంటే అరవిందో కంపెనీ కొన్ని వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ డిమాండ్స్ కూడా రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఈ కలెక్టర్ గారు కూడా ఎస్కలేట్ చేస్తాము. సో ఆ రోజు కంపెనీ మేనేజ్మెంట్ ని కూర్చోబెట్టి కలెక్టర్ సార్ మాట్లాడతారు. అంటే ఆఫీసర్స్ మారుతూ ఉంటారు కదండి. ఇంతకు ముందు కూడా ఇచ్చామని చెప్తున్నారు సార్. నేను రీసెంట్ గా వచ్చాను, కలెక్టర్ సార్ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అసెంబ్లీ చేసి మాట్లాడడం జరుగుతుంది ట్యూస్డే. మేనేజ్మెంట్ తో నేను మాట్లాడలేదండి. ఇక్కడ ఫార్మర్స్ తోటి కలెక్టర్ సార్ తోటి ఇక్కడ వినిపించట్లేదు అన్న ఉద్దేశంతో గేట్ లోపలికి వెళ్ళి మాట్లాడాను అంతే. నేను మేనేజ్మెంట్ తో మాట్లాడలేదు. ఓకేనా? కలెక్టర్ గారు ట్యూస్డే టైం ఇచ్చారు. ఆల్రెడీ ట్యూస్డే వస్తానంట. అది కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుమలపురం పంచాయతీ. నా పేరు కాలిబెన్ చంద్రరావు. నేను ఒక రైతును. ఆ రైతు SEZ బాధితును. మరి ఆ రోజున 2006లో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి 2007, 2008 భూములు తీసుకుండి బలవంతంగా ఎవరికి ఇష్టం లేకపోయినా 3 లక్షలకే భూమి తీసుకోండి, మరి మీకు డెవలప్మెంట్ అవుద్ది, మీరు పొల్యూషన్ లేని కంపెనీలు వస్తాయి, మీరు అభివృద్ధి చెందుతుంది, మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని మాయమాటలు చెప్పి ఎవరికి ఇష్టం లేకపోయినా సరే మరి భూములు తీసుకోవడం జరిగింది. భూములు తీసుకుని 3 లక్షలకే భూములు తీసుకుంటే ఆ రోజు జాబ్ కార్డు ఇచ్చి, ఈ కార్డు ఇస్తే మీకు వెంటనే కంపెనీ ఏ కంపెనీ కట్టినా మీకు జాబ్ ఇస్తారని చెప్పడం జరిగింది. ఆ మాటగా మాయమాటలు నమ్మి ఇంకా ఎవరో భూమి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇప్పుడు వరకు చేలు చెట్లు ఇవన్నీ కూడా 3 పంటలు పండే భూమి ఇది. ఈ భూమిలో అలాగా ఏలేరు నుంచి గోదావరి, పంప 3 రిజర్వాయర్ నుంచి వాటర్ వచ్చేది. ఆ వాటర్ వచ్చి 3 పంటలు పండేది. అలాంటి భూమిని వీళ్ళు తీసుకుంటే సర్వనాశనం చేసి జనాలందరూ కూడా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టి అలాగే 10 సంవత్సరాల కాలాపరేషన్ చేసి అందులో కొన్న చెట్లు చేమలు తీసేసి ఎవరు కూడా నీళ్ళు లేకుండా ఎడారిగా మార్చి కంపెనీలు ఏది రాకుండా చేశారు మన వరకు. తర్వాత 2022లో ఈ కంపెనీ తీసుకొచ్చి మంచి కంపెనీలు కడతారని ఈ పొల్యూషన్ ఉన్న కంపెనీ ఏ ప్యాటరీ అనేది కూడా మాకు చెప్పకుండా, పబ్లిక్ ఈరిను పెట్టకుండా, ప్రజాసేకరణ జరగకుండా, ఎవరికి సమాధానం చెప్పకుండా, ఏ ప్యాటరీయో తెలియకుండా ఇక్కడ ప్యాటరీ కట్టి ఇక్కడ మరి పొల్యూషన్ ప్యాటరీ కట్టడం జరిగింది. కట్టిన తర్వాత జనాలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సౌండ్ వచ్చేస్తుంది. దీని మీద మరి ఎప్పుడైతే పొల్యూషన్ వస్తుంది చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలకి. ఇక్కడ ఎక్కడ కూడా ఎవరన్నా వచ్చి ఇందులో ఉపాధి కలుపుతుందని ఉద్యోగం వచ్చి ఈ కార్డు పెట్టుకుని వస్తే ఇది ఎందుకు 4 తీసుకుని పని చేయదు. ఈ కార్డు పని లేదు, మేము జాబులు ఏమో మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటామని 2000 మందిని తీసుకొచ్చి బయట నుంచి పని చేసుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కడో కూడా పని లేదు. వీళ్ళకి ఎవరికి కూడా మా డిమాండ్లు ఇప్పుడు ఎన్ని జరిగాయి కాబట్టి ఇప్పుడున్న డిమాండ్ ప్యాటరీ కట్టారు కాబట్టి ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా ప్రతి రేషన్ కార్డుకి 5 లక్షలు డిమాండ్ చేస్తున్నాం. కొన్ని దగ్గర జరుగుతున్నాయి. 5 లక్షలు డిమాండ్ చేస్తున్నాం. ప్రతి రేషన్ కార్డుకి కుటుంబానికి 20,000, 30,000 నుంచి 20,000 శాలరీని 10 నెలలు అడుగుతున్నాం. వీళ్ళందరూ కూడా మరి ఉద్యోగాలు అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించమన్నాం. ఉద్యోగాల్లో పనులు కలపకపోతే ఇక్కడ శిక్షణ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి 2 నెలల ట్రైనింగ్ ఇచ్చి 3 నెలల్లో వీళ్ళు జాబులే తీసుకుని జాబ్ కల్పించమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఉపాధి చాలా మందికి పోయింది. అక్కడ యాచర్లు ఉండి యాచర్లో 1,00,000 చదువు లేకపోయినా ₹1,00,000 నుంచి 30,000, 40,000 జీతాలు చేసేవారు. ఆ యాచర్ పైప్ లైన్ నక్కపిల్ల దగ్గర వేస్తారని చెప్పి ఆ పైప్ లైన్ ఇక్కడ వేసి పొల్యూషన్ అయితే మత్స్య సంపద అంతా పోయింది. యాచర్లు పోయి అందరూ రోడ్డును పట్టి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వమని చెప్తున్నాం. ఇవన్నీ కూడా డిమాండ్ చేసి రోడ్లు డ్రైనేజీలు కట్టి ఇక్కడ మళ్ళీ ప్లేట్ ప్లస్ హాస్పిటల్ కట్టి ఫ్రీగా వైద్యం చేయాలి. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అందరూ కూడా. పొల్యూషన్ వాళ్ళు కూడా నీరసాలు బారిన పడుతున్నారు. హాస్పిటల్ ఫ్రీ వైద్యం చేయాలి. మాకు కరెంట్ ఇక్కడ ఫ్రీ ఇవ్వాలి. కరెంట్ కూడా మాకు సరిగా ఉండలేదు. కరెంట్ కూడా ఫ్రీ ఇవ్వాలి. ఈ డిమాండ్ అన్ని నెరవేర్చినప్పుడే ఇక్కడ ఉద్యమం ఆగుతుంది. అప్పటి వరకు కూడా ఉద్యమం కొనసాగిస్తాం. ఈ డిమాండ్ అన్ని నెరవేర్చాలా. ఇదంతా కాలక్షేపం చేస్తారు. తర్వాత కలెక్టర్ గారు వస్తున్నారు చెప్తారు, ఆ కలెక్టర్ గారు మారిపోతారు, కొకడు వస్తారు, కొకడు గురించి చెప్తున్నారు. ఇక్కడ ప్రభుత్వాల మీద కూడా ఆధారపడిన ప్రభుత్వాలు కూడా ఎవరు న్యాయం చేయలేదు. మనం మినిస్టర్ గారికి రికమెండేషన్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత కూడా ఈ డిమాండ్ అంతా మీకు నెల అమలుపరుస్తామన్నారు, నెల చూడమన్నారు. ఆ నెల అయిపోయిన తర్వాత వాళ్ళ కంపెనీలు ఏం సమాధానం చెప్పలేదు. తర్వాత మళ్ళీ నెల అన్నారు, ఆగాం. ఇప్పటి వరకు చూసి జనాలందరూ ఇసుకున్నారు. ఎవరి మాట ఇనిలా లేరు. ఈ జనాలందరినీ కూడా
మరి ఆదుకోవాలంటే మాకు ఇక్కడ భూములే ఉండడానికి కూడా ఇల్లు కూడా ఉండేలాగా లేదు. ఈ వాసనకి వెళ్ళిపోయేలా ఉన్నారు. ఇది చాలా ఇబ్బంది పడి ఉన్నారు. ఏంటంటే కొన్ని డెవలప్మెంట్ అవుతుంది అంటే డెవలప్మెంట్ అవ్వాలంటే ఆ భూమిలో ఓ 20 సెంట్లు భూమి రైతుకి ఇస్తే డెవలప్మెంట్ అవ్వండి, ఉద్యోగం ఉండండి. భూమి లేకుండా మొత్తం వాళ్ళు తీసుకుని మనం బయటకు వదిలేసి పొల్యూషన్ వాసన వదిలేసి ఆ వాటర్ కూడా ఇక్కడ వదిలేస్తారు, పశువులు కూడా చచ్చిపోతాయి. చాలా ఇబ్బందులు ఉన్నారు. ఈ డిమాండ్ నెరవేర్చేటప్పుడు మేము అందరం ఉద్యమం అవుతాం, లేకపోతే ఉద్యమం మాత్రం ఇలా కొనసాగుతామని కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటాం. కానీ ఇక్కడ జరగవలసింది ఏంటంటే ఫ్యాక్టరీ విపరీతంగా స్మెల్ వస్తుంది, ఊర్లో కూడా సౌండ్ వస్తుంది. ఇక్కడ ఉన్న 250 హ్యాచరీస్ ఉన్నాయి. అందులో మొత్తం అందరూ కూడా 10,000 మంది బతికేవారు. ఈ ఫ్యాక్టరీలు వచ్చిన వల్ల ఈ వాటర్ సీ వాటర్ పొల్యూషన్ అయిపోయింది. పొల్యూషన్ అయిపోయిన వాళ్ళు అందరూ రోడ్డు పడిపోయారు. ఇది ఫ్యాక్టరీని ఇది గమనించి జనాలకి అందరూ కూడా ఏదో ఉపాధి కల్పించాలి. ప్రతి ఒక్కరు కూడా ఘాటిమోక ఉంది. ప్రతి రేషన్ కార్డుకి ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మామూలుగా 5 లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత మళ్ళీ సంవత్సరానికి వచ్చి 47,000 నుంచి 50,000 వరకే రిలయన్స్ ఫ్యాక్టరీ కూడా సహకరిస్తున్నాడు ప్రతి ఒక్కరికి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కిడ్నీలు ఆల్రెడీ కిడ్నీల బాధలతో పడిపోయారు. ఫ్యాక్టరీలు స్మెల్ అవ్వకుండా ఆల్రెడీ కిడ్నీలు కానీ లివర్లు కానీ కూడా చాలా మంది చచ్చిపోతున్నారు. ఇక్కడ ఉన్న వెహికల్స్ కూడా ప్రతి ఒక్కరిని లారీలతో బుద్ధి చంపేస్తున్నారు. అలాగే మా ఏరియాలో ఇంచుమించులో ఒక 20-30 మంది చనిపోయారు ఇప్పటికి వచ్చి లారీలు కూడా. కానీ లారీలు కూడా ఎటువంటి కూడా బ్రేకులు పడతలేదు. కార్ల మీద నిలబడి పడలేదు, బైకుల మీద నిలబడి ఎండ స్పాట్ లో చచ్చిపోతున్నాడు. ఈ రోజు మా డిమాండ్స్ ఏంటంటే కేవలం 5 లక్షలు ఇచ్చి 2 లక్షలు ఒకసారి 3 లక్షలు ఒకసారి ఇచ్చి మాకు కడుపు వేశారు. ఈ రోజు ఎకరం ₹1 కోటి నుంచి 2 కోట్లు ఉంది. వీళ్ళు కూడా 2 కోట్ల రూపాయలు అమ్మినారు, ఎకరం 2 కోట్ల రూపాయలు అమ్మినారు. వీళ్ళు కూడా ఎస్జెడ్ లోని మాకు చాలా నష్టం జరుగుతుంది. 10% షేర్ హోల్డర్ కింద మమ్మల్ని మా రైతుల్ని చేర్చాలని చెప్పి మేము కోరుకున్నాం ఫస్ట్. లేదా 10 లక్షల రూపాయలు డిమాండ్, 10 లక్షల రూపాయలు మాకు నష్టపరిహారం మంచి కోరుకున్నాం. 2, ఇక్కడ ఏదైతే ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీలో కనీసం 1% కూడా మేము ఉద్యోగస్తులు లేరు. ఈ 3 పంచాయతీలో 2,000 మంది ఉంటే కనీసం 50 మంది కూడా లేరు లోపల. ఆ ఉన్న 50 మంది కూడా కొన్నాకి టీ లేవు, నాకి బాత్రూమ్ కడడానికి ఉన్నాయి. అంతే ఇక్కడ ఉన్నా మా ఏ జాబులు లేవు. ఒకటి ముందు మేము 75% లోకల్గా ఈ మా 3 పంచాయతీలో ఫిలప్ అయిన తర్వాత నెక్స్ట్ ఉన్నవాళ్ళకి ఇమ్మన్నాడు జాబులు. అలాగే ఇక్కడ రైతులు, ఎస్సీ సోదరులకు, అలాగే యాదవ్స్, అలాగే మా చెట్టిపల్లిజ మత్స్యకారులు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ ఈ 3 పంచాయతీలో. వీళ్ళందరూ కూడా ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు. కేవలం ఉపాధి పోని చెప్పేసి ₹150,000 మత్స్యకారులు మాత్రమే ఇచ్చారు. అప్పుడు కూడా దౌర్జన్యంగా కేవలం లోకల్ నాకు లేదు లంచాలు ఇచ్చి ఇవ్వడం జరిగింది. అది మాకు ప్రెసిడెంట్ గా నన్ను కాదని కూడా ఇచ్చుకున్నారు. అది మాకు ఆమోదయోగం కాదు. ఇక్కడ ఎస్సీలకి, యాదవ్స్ కి, అలాగే చెట్టిపల్లిజ, అలాగే వీళ్ళందరూ కూడా పక్కన ఎక్కడైతే బంగారుపేట ఉందో బంగారుపేటలో కానీ ఇక్కడ గాడిమో కానీ ఫ్యాక్టరీలు దొరుకుతున్నాయి కదా, అక్కడ ఏ విధమైన ప్యాకేజీ ఇస్తున్నారో ప్రజలకి అదే ప్యాకేజీ మాకు అమలు చేయండి. 5 లక్షల రూపాయలు ఇచ్చి మనిషికి, అలాగే ప్రతి ఒక కార్డుకి వచ్చి 14,500 రూపాయలు ఇస్తున్నారు అక్కడ బంగారుపేట దగ్గర. మాకు కూడా ప్రతి కుటుంబానికి కూడా 14,000 చెప్పిన ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆరోగ్యం కోసం సరైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇక్కడ నిర్వహించాలి. అలాగే ఇక్కడ 250 హ్యాచరీస్ ఉన్నాయి. 250 హ్యాచరీస్ ఇప్పుడు మూలన పడిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ దౌర్జన్యంగా ముందు గవర్నమెంట్ అడ్డుకోండి దౌర్జన్యంగా ఇక్కడ ఫ్యాక్టరీ లైన్ వేసారు. ఆ లైన్ ఆపి ఇక్కడ నక్కపిల్ల వరకు లైన్ ఇస్తానని చెప్పారు. 200 కోట్లు పెట్టి లైన్ ఇవ్వకుండా ఈ ఫ్యాక్టరీ నడుపుతున్నారు. వేస్ట్ వాటర్ డ్రైనేజ్ నక్కపిల్ల వెళ్తానని చెప్పారు. అలా కాకుండా ఇక్కడ లైన్లో పంపిస్తున్నారు. నక్కపిల్ల వరకు పంపించి వాటర్ని నక్కపిల్లి పంపించి డ్రైన్ ఇవ్వమని చెప్పేసి మేము కోరుకున్నాం. అప్పటి వరకు ఈ ఫ్యాక్టరీ ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.